మరి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. మళ్ళా బీఆర్ఎస్ నాయకులు వచ్చి సన్నాయి మాటలు మాట్లాడుతుండ్రు, ఏం అభివృద్ధి చేసిరని. అరే 10 ఏళ్ళు ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఇలా జాబ్ కార్డులని బాకీ కార్డు అని మాట్లాడుతున్నారు. బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి ఏది యువత నిరుద్యోగ భృతి అని బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 100 కోట్లు బడ్జెట్ లో పెట్టి 100 మందికి కూడా నిరుద్యోగ భృతి ఇయ్యలే. వాళ్ళు వెనుక తిరిగే నిరుద్యోగులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు 10 ఏళ్లు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యమంలో గాని గవర్నమెంట్ లో గాని ఉన్నప్పుడు ఊరిచ్చింది వాళ్ళు. ఇవాళ వచ్చి రాగానే సంవత్సరన్నర కాలంలో 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది మేము. అందుకనే పేడు నిరుద్యోగులాగా తయారు కాకండి దయచేసి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇవాళ బీసీ నాయకులు కొంతమంది పోయి మరి ఇలా బీసీల కోసం మాట్లాడే వ్యక్తులు నవీన్ యాదవ్ ను ఓడించమని తిరుగుతా ఉన్నారు సంఘాల నాయకులు. ఏదే మరి బీసీ నాయకుల యొక్క ఐక్యత. ఈరోజు బీసీ నాయకులు దొర దగ్గర పోయి మరి నవీన్ యాదవ్ ను ఓడించండి అని అంటే ఒక అట్టడుగు వర్గం బిడ్డకు మేము టికెట్ ఇస్తే ఓడించమని అనడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా బీసీ సంఘాల నాయకులు. ఇదేం పద్ధతి? ఇది బీసీలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చట్టసభల్లో మన లోకల్ బాడీస్ లో గాని ఉద్యోగ ఉపాధిలో ఇవ్వాలని మేము కులగణన చేపడితే కనీసం దొరగారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కులగణనలో పాల్గొనలేదు. వాళ్ళ పంచలపై కొంతమంది బీసీ నాయకులు పాల్గొంటున్నారు. ఇదేం పద్ధతి? బీసీలందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాం.